అవి బాహ్య ప్రపంచానికి తెలియని గ్రామాలు. ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కూడా దరికి వెళ్లని గ్రామాలు అవే. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు అంబాటి కంబారం, టిక్కడిపాడ, పెద్ద కోస్తా, చిన్న కోస్తా, బలరాంపురం, తాళ్లగూరంటి, గౌడగూరంటి, కళింజానగర్, పెడంగో ఇలాంటి కొన్ని గ్రామాలు పలాస నియోజకవర్గంలో చాలా మందికి తెలియదు. కానీ ఆయన గ్రామాల్లో సొంతవాడు, ప్రతి ఇంటివాడు, కష్టకాలంలోనూ ఇష్టకాలంలోనూ దరిచేరినవాడు. ఆయనే డాక్టర్ సిద్రి అప్పలరాజు. తన ఎన్నికల ప్రచారంలో 4వ రోజు భాగంగా గిరిజన ప్రాంతాలకు ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనను అక్కున చేర్చుకున్నారు. వాళ్ల సాంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన అందరివాడని అక్కున చేర్చుకున్నారు ఆ ఆదివాసీ కుటుంబీకులు. జై అప్పలరాజు, జై జై అప్పలరాజు అంటూ దద్దరిల్లిన గిరిజన పల్లెవాసుల ఎన్నికల ప్రచార సంబర మహోత్సవం రీతిగా సాగింది. మందాస మండలంలో జోరుగా సాగుతున్న డాక్టర్ అప్పలరాజు ఎన్నికల ప్రచారం మండుటెండలో సైతం అప్పలరాజు చేసిన అభివృద్ధి కొనియాడుతూ గ్రామాల్లో చేరికలు మొదలయ్యాయి. డాక్టర్ మనోడే అంటూ గిరిజన ప్రాంతాల్లో సైతం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, అప్పలరాజును గెలిపిద్దాం అంటూ నినాదాలతో కూరెత్తిపోయింది ఆ ప్రాంతమంతా. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? మళ్ళీ మనకి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా? ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా? మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. आज आमर अप्पलराज सार आज्ञा आसबार आम गोटे जिनस पूरा आसु आज कौन से दिगरे तमें क्वेश्चन कर गोटे जिन किस बोले भोट मागे आमर जिनस तुम जान फैन गुर्तु बोले फैन चिन्ह आम समस्त भोट दे जय जोत कर नेक्स्ट आसामी की पठे आज तुम गोटे जिन मत रिक्वेस्ट कर तुमको प्राय से मुख्यमंत्री का आम अप्पलराज एमएलए तापर तम मुख्यमंत्री कौन से प्रकार ये डिमांड थे आम सब प्रकार कही तुमको ये करंटे मी ऊर फंक्शन अंटे मी ऊर अन्नी संदर्भाल्लोनू वच्चामु ఏదో ఎన్నికల ముందే రావడం కాదు. మా ఆపోజిట్ వాళ్ళు ఎన్నికలప్పుడు తప్ప ఇంకోసారి కనబడరు. నిజంగా కనబడి ఉండుంటే మీ తాళగూరం నుంచి బలరాంపురం అనేది ఎప్పుడో అయిపోవాలా. మనం వచ్చిన తర్వాత మీ ఊరి మీద నుంచి బలరాంపురం, బలియవాడ, అక్కడి నుంచి చిన్న కోస్ట వరకు రోడ్డు మన హయాంలోనే మంజూరు చేసి ప్రారంభించామని మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు వేసిన తర్వాత మీ ఊరికి ఒక వెలుగు వచ్చింది. ఏమో రైటేనా? చెప్పండి తమ్ముడు గట్టిగా. ఆ బలరాంపురం లాంటి గ్రామము, ఆ బలియవాడ లాంటి గ్రామము ఉందని కూడా ఎవడో తెలియదు కదా. తెలుసా? అన్ని గ్రామాలకి కూడా మంచినీరు ఇచ్చి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కూడా వేసాం. మనమే వేసామా లేదా? గట్టిగా చెప్పండి, మీరు వేసామా లేదా? గతంలో ఎవరైనా వేస్తారా మన ఇంటికి ట్యాప్ కనెక్షన్? ఎవరికి మన గ్రామాల పట్టింపు లేదు. పాపం ఈ ప్రాంతంలో 60 సంవత్సరాల గౌతు కుటుంబాలు మోసారు. పక్కన పెట్టండి, ఇంక వాళ్ళు విడిచిపెట్టేయండి. ఇది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మీ ఇంటింటికి కూడా పథకాలు ఇచ్చాము. అమ్మఒడి డబ్బులు వచ్చాయా? డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బులు వచ్చాయా? వచ్చేయలేదా? చేయూత డబ్బులు వచ్చేయలేదా? ఎట్లా చెప్పండి, మీకు వచ్చే చేయూత?
చేతి డబ్బులు వచ్చాయి కదా మీ బంధువులు ఈ ఒరిస్సాలో ఉంటారు మీ బంధువులు ఉంటారా అక్కడ పెన్షన్ ఎంత పెన్షన్ మన దగ్గర ఎంత పెన్షన్ ఎంత మళ్ళీ ఇలాగే పెన్షన్ పెరగాలన్నా అమ్మఒడి డబ్బులు రావాలన్నా డ్వాక్రా రుణమాఫీ చేయడానికి డబ్బులు రావాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ మనకి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలా